నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కడప జిల్లాలో జోరుగా ఫ్లెక్సీల రగడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏపీ మొత్తంగా ఈ ఫ్లెక్సీల రగడ రాజుకుందని చెప్పుకోవచ్చు. కడపకు సంబంధించి కడప జిల్లాలో ప్రొద్దుటూరులో రాజకీయ నేతలకు వింత అనుభవం ఎదురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తామలాపురం సంబంధించి గ్రామంలో రోడ్లు, మంచినీటి వసతి కల్పించాలని చెప్తూ బ్యానర్లు వెలిసాయి. సో వసతులు కల్పించిన తర్వాత ఎన్నికల ప్రచారానికి రావాలంటూ కూడా బ్యానర్ల రూపంలో వాళ్ళు వినతులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి తాల్మాపుర సంబంధించిన గ్రామ ఫ్లెక్సీలు, మరోపక్క వైనాట్ బీసీ అంటూ కూడా మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లెక్సీలకు సంబంధించి వాదోపవాదాలు, ఇటువైపు కౌంటర్లు ఇచ్చుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లెక్సీల రగడ అనేది రాజకీయంగా ఇప్పుడు సర్వసాధారణమైనటువంటి పరిస్థితి. సో ప్రధానంగా కడపకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి యూసఫ్. థ్యాంక్ యూ రాజశేఖర్. కడప జిల్లాలో వింత అనుభవాలు రాజకీయ నాయకులకు ఎదురవుతూ ఉన్నాయని చెప్పవచ్చు. పొద్దుటూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా నూతన రాజకీయానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు నాయకులు కూడా తెరలేపారని చెప్పవచ్చు. ఒక పక్క వైనాట్ బీసీ ఎప్పుడు రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ సీట్లను కేటాయిస్తున్నారు. అధిక సంఖ్యలో బీసీ ఓట్లు ఉన్నప్పటికీ కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు ఎందుకు మా వైపు చూడడం లేదని చెప్పేసి బీసీ నేతలు పొద్దుటూరు నియోజకవర్గంలోని గాంధీ సర్కిల్ తో పాటు వివిధ కూడలలో ఒక బ్యానర్లను అయితే ఏర్పాటు చేశారు. ఇదే పొద్దుటూరు నియోజకవర్గంలో తాళ్ళాపురంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తం కూడా 20 సంవత్సరాల నుంచి మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. రోడ్ల వసతి కావచ్చు, మంచినీటి వసతిని ఏర్పరచడంలో రాజకీయ నాయకులు విఫలం చెందుతున్నారు. మీకు ఓట్లను మేము ఎందుకు వేయాలని చెప్పేసి పూర్తిగా ఇక్కడ కూడా ఒక 10 నుండి 15 బ్యానర్లు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. మాకు రోడ్లు, నీటి వసతి కల్పించిన తర్వాతనే మా దగ్గరికి ఓట్లకు రాండి, లేని పక్షంలో ఏ ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఓట్ల వ్యవహారంలో మా దగ్గరికి రాకూడదని చెప్పేసి ఒక నిబంధనలు అయితే ఏర్పాటు చేశారు. ఎప్పుడే కూడా ఇటువంటి రాజకీయాన్ని కడప జిల్లా ప్రజలు చూడలేదు. వినూత్నమైనటువంటి రీతిలో ఈ విధమైన నిరసనలు ఒక పక్క అయితే సొంత పార్టీ వర్గంలో కూడా నేతలు తమకు సీట్లను సీటు తమకు కేటాయించాలని చెప్పి పొద్దుటూరు సీటుపై పట్టుబడుతూ ఉన్నారు. ఇప్పటికే రాచమూలు శివప్రసాద్ రెడ్డికి యాంటీ వర్గం అయితే పూర్తిగా ఏర్పడింది. దాన్ని 2-3 రోజుల క్రితం అధిష్టానం పిలిపించి మందలించి ఇరు వర్గాలను సమన్వయపరిచిందని చెప్పి అందరూ ఊహించారు. అయితే మళ్ళీ వారి పాత బంధాన్ని అయితే వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి పోకడల నుంచి గమనిస్తున్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు పూర్తిగా ఇరు పార్టీల నేతలకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళదైన శైలిలో స్పందిస్తూ వస్తూ ఉన్నారు. సీటు కోసం మీరు ఇంత పోటీ పడుతున్నారు, అభివృద్ధిలో ఎందుకు వెనకంజకు వెళ్తున్నారు అని చెప్పేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతూ ఉంది. దీనికి 2 ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు కూడా సమాధానం అయితే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజశేఖర్. ప్రధానంగా ఇంకొకటి యూసఫ్, అక్కడ వైనాట్ బీసీ అనే దానికి ప్రధానంగా ఫ్లెక్సీలో కొంతమంది ఒక మహిళ ఫోటో కూడా మనకి కనిపిస్తుంది విజువల్స్ లో. సో ఎవరు ఏంటి మనకు తెలుస్తా ఉందా, ఎవరు ఏర్పాటు చేశారు అనేది ఏమైనా మనకు తెలుస్తా ఉందా? రైట్ రాజశేఖర్, వీరైతే పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే స్థానికంగా ఈ డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. దాదాపు నియోజకవర్గంలో అంతా కూడా బీసీలు ఇప్పుడు పూర్తిగా పట్టుబట్టారు. అటు పార్టీలో ఉన్నటువంటి బీసీ నేత ఎమ్మెల్సీగా ఇక్కడ ఒక అభ్యర్థి రమేష్ యాదవ్ కి అయితే వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించి అతనికి ఎమ్మెల్సీగా పదవిని అయితే కట్టబెట్టారు. ఆయన సామాజిక వర్గ నేతలతో పాటు ఇతర బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు 75% ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి పద్మశాలి కావచ్చు, బీసీ యాదవ్ సంఘం కావచ్చు, తదితర కులాల వారీగా చూసినట్లయితే 75% బీసీ వర్గం అయితే ఇక్కడ పూర్తిగా ఉంది. 75% ఓటర్లుగా తాము ఉన్నప్పుడు తమకు సీటు ఇవ్వకుండా కేవలం 10 నుంచి 15% మాత్రమే ఉన్నటువంటి ఓసీలే తరచూ ఇక్కడ పోటీలో కంటెస్ట్ చేయడము, 2 పార్టీలు వాళ్ళకే సీట్లు ఇవ్వడం, అధికారం వారి చేతుల్లోకి తీసుకోవడం, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా ఏకమయ్యారు. ఇప్పుడు ఈ సీటు కూడా ఇటు టీడీపీకి కావచ్చు, అటు వైసీపీకి కావచ్చు, ఎవరిని కేటాయించాలని చెప్పే వ్యవహారంలో పెద్ద తలనొప్పిగా అయితే మారేటువంటి అవకాశాలు పొద్దుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్.